మొఖం ఒక్కటే కాలింది. ఎక్కడ కాలాలో అక్కడ కాలి ఉంటే బుద్ధి వచ్చేది వీడికి. ఏంట్రా? అది కాదు బాబు, అగ్గితో ఆడుకోవద్దు, డేంజర్ అని చెప్తున్నాను అంతే. నాకు తెలిపే ముందు మందు పోయి తాగినా ఎక్కట్లేదు. మనిషి రక్తం తాగేవాడు విస్కీ ఏమి ఎక్కుద్ది అంటే ఆపు సరిపోతామో పుల్లు తెప్పిద్దామని. ఇంకోటి పోయి. వద్దన్నా, ఇప్పటికే చాలా ఎక్కువ తాగేస్తావు. నన్ను అర్థం ఏంట్రా? తానెందుకు అప్పటికి పోయారు? చుట్టుపక్కల ఊళ్ళని వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదు. లంకలు వెతికారా? లేదన్నా. వెతకండిరా, సీత అక్కడే ఉండి ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు కన్నా మంది వేసినప్పుడు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఎలాంట్రా ఎట్టకండి. మామగారు, చంద్రన్న తీసుకెళ్ళింది ఎవడో తెలిసింది. ఎవడాడు? వాడి పేరు హరి. ఆ రోజు రైల్లో దుర్గాదేవిని కాపాడింది వాడే. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. వాడు చందన తీసుకుని పారిపోయాడు. రాఘవరెడ్డి, గంగరాజు ఎక్కడ? బాంబుల రాజుని తీసుకుని వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు. వాళ్ళని వచ్చేమను. ఆ హరిని నరికైనా సరే మన చందనను తీసుకురండి. హరి 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 ఐ హేట్ హలో. ఒరే హరి, నిన్నటి నుంచి నీకు ట్రై చేస్తున్నావురా. మీ పెదనాన్నగారికి కూడా మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అవునా? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా? ఏమరా ఎక్కడున్నావు తెలియట్లేదు. ఒరే, అమ్మాయికి మ్యాటర్ మొత్తం చెప్పేశావా? లేదు, తన నిద్రలో కూడా నన్ను ఆశించుకుంటాను. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది సర్లే కానీ ముందు వాళ్ళ తాతయ్య ఎక్కడున్నారు కనుక్కుంటా. చందని ఎలాగైనా వాళ్ళకి అప్పు చెప్పాలి. ప్లీజ్ రా. పోనీ పోలీసులు కంప్లైంట్ చేస్తే? పోలీసులా? వాళ్ళు ఏం చేయలేదు. ముందు నేను చెప్పింది చేయండి. సరేరా, ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు. ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు. మళ్ళీ నీకు ఫోన్లో టచ్లోకి వస్తాం. అలాగే. చంద్ర 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 ఆగు చంద్ర 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 వెళ్ళు చంద్ర ప్లీజ్. చంద్ర ఆగు చంద్ర. అట్లే దుర్గాదేవి మనుషులు వస్తారు. చంద్ర వాళ్ళు మన కోసం ఎదుగుతున్నారు. చంద్ర చెప్పేది నువ్వు. చంద్ర ప్లీజ్. అది కాదు చంద్ర. నీకు చెయ్యేస్తావా? నేనేం చేస్తాను నాకు అది కాదు చంద్ర, నేను చెప్పేది. పిస్తాను అనుకుంటావు నన్ను. మళ్ళీ నమ్మడానికి ప్లీజ్, నేను చెప్పేది చంద్ర. నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. ఏమైందిరా? పావనా? అవునరా, పావుకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారా? ఒక్క పాము 1000 గుడ్లు పెట్టిందన్నా. నిన్ను
ఈ మొక్క పడవ దెక్క ముందు చెప్పాలి. పదండి పదం. ఆ. ఈ బాగుంది, చంద్ర, పంపించండి రా. ప్లీజ్ చంద్ర, చంద్ర చెప్పేది అర్థం చేసుకో. వదలు చంద్ర ప్లీజ్. వదలు You cheat! I hate you! చంద్ర నాతో రా. నేనేమైనా పిచ్చోడు అనుకుంటావా? ఎంత దుర్గాది మనిషి అనుకుంటావా? నువ్వు ఏమనుకున్నా సరే, ఎంత అసహించుకున్నా సరే, నిన్ను మాత్రం వదిలిపెట్టను.
ఆల్రెడీ ఓ తప్పు జరిగిపోయింది చంద్ర. ఇంకో తప్పు జరగనివ్వను. నిన్ను మీ తాతయ్య దగ్గర చేర్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అర్థమైందా? హరి, నన్ను క్షమించాలి. నిజంగా మా తాతయ్యకి అప్పగిస్తావా? సార్ నాకు చిన్న డౌట్ సార్. జీవితంలో డౌట్ తప్ప ఏదైనా మ్యాటర్ వచ్చారా నీకు? అడుక్కోరా వెధవా. గేదెకు తొండం పెడితే ఏనుగవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా స్టూపే? గాడిద కళ్ళం వేస్తే గుర్రం అవుతుందా సార్? ఎలాగవుతుందిరా ఎదవా? పిల్లికి పసుపు రంగు రాస్తే పులి అవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా యూస్లెస్? అయితే మీకు ఈ పెట్టుడు మీసాలు ఎందుకు సార్? ఎదవా ఎటకారం రా నీకు. ఆ. ఓహో ఆ. ఎవరో ఏంటో. ఆ. అయ్య బాబోయ్. రేయ్, దుర్గాదేవి గారా ఆ. వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారేమో మనల్ని. ఆ. ఒరే ఇది పట్టు. అమ్మగారు, హరి చందన దొరికారు అమ్మగారు. ఎప్పుడు? నువ్వు నోరు మూసుకో. ఆ. కష్టపడి వాళ్ళని పట్టుకున్నాను అమ్మగారు. ఎక్కడ? నువ్వు నోరు మూసుకో. వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ చెప్పి నేను బయటికి వెళ్ళాను అమ్మగారు. అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు విడిచిపెట్టేశారు అమ్మగారు. ఏంటి అమ్మగారు, వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా? మీ ఇష్టం అమ్మగారు. చారు నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను ఎట్లయినా కాపాడు చారు. ఫోన్ చేసింది దుర్గాదేవి గారు కాదు, ఎవరు సార్? మా ఆవిడ. మీ ఆవిడ? ఏయ్! మీ ఆవిడ గారా? యా, ఇంకెప్పుడు నా మీద జోకులు రాయదావు. ఏంట్రా బాబు వీళ్ళు? మామగారు అసలు దొరకలేదు. వీళ్ళు వాడి ఫ్రెండ్స్, వీళ్ళకంతా తెలుసు. నమస్కారం అండి, మమ్మల్ని వదిలిపెట్టండి సార్. వీడు వేటి ఎక్కువ పారిపోలేడు. వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడండి. వీరికి పరిగెత్తాలనే ఐడియా కూడా లేదండి. పోనీ మెల్ల మీద చేతులు అన్నది ఇవ్వనండి. మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మా డౌట్. అయితే నిజం చెప్పండి. చెప్పకపోతే అండి సమాధులు కడతాం, చెబితే అండి టికెట్లు వేస్తాం, పైకా అండి రైలు అయితే నిజం చెప్పేద్దాంరా. బాగా చెప్పావరా. చంద్ర, దుర్గాదేవికి మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది. ఖచ్చితంగా తన మనుషుల్ని మళ్ళీ పంపిస్తుంది. మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. తాతయ్య పేరు చెప్తే నమ్మేస్తాననుకున్నావా? నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను. జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు. ఇది నీకు దేవుడు వేసిన శిక్ష. ఒక ఫోన్ చేసుకోవచ్చు. చేసుకోండి అమ్మా.
చందన చందన మావయ్య హరి ఎక్కడమ్మా? ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య? నన్ను మోసం చేశాడు. పద తాతయ్య దగ్గరికి వెళ్దాం. మోసం చేసింది అతను కాదమ్మా, మోసపోయింది నువ్వు. హరి కనిపించలేదమ్మా? కనిపించలేదు మావయ్య. అక్కడ లేడు. లేడా? మావయ్య ఆ రోజు నా కళ్ళ ముందే అమ్మా నాన్న చనిపోతే నేను ఎందుకు బతికానా అనుకుంటాను. కానీ బతికింది ఈ పాపం చేయడానికి అని ఇప్పుడు అనిపిస్తోంది. మావయ్య అరెక్కడున్నాడో తీసుకెళ్ళు, అతన్ని చూడాలి. మావయ్య ప్లీజ్ ప్లీజ్ మావయ్య. కదమ్మా వెళ్దాం. చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మావయ్యని కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు. వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట వినరా? పార్వతి, అదేంటండి ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిలప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నాం. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆర్ యు ఆల్ రైట్? మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషి చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. పెద్దనాన్న ఓరే, నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా. నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేసావురా. మరి ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చెయ్యొద్దురా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి పెద్దనండి? ఏంటి పెద్దనా? వెళ్ళిపోదాం పద మావయ్య. అది కదమ్మా, నా మాట విను. చందన చందన
చందన అనుకుంటారా? అవునరా